మాజీ ఎంపీ డాక్టర్ బూరా నరసింహగౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నేను అనుకోవటం భారతదేశం మొత్తంలో ఒక రాష్ట్రం కేవలం ఒక సంవత్సరంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం పార్టీ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే అది కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా మనం చెప్పచ్చు. ఇంకో విషయం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనే సంగతి వారు చాలా సందర్భాల్లో మర్చిపోతున్నట్లు ఉన్నారు. వారు మాట్లాడే భాష కానీ, వారు మాట్లాడే యాస కానీ, వారు లేవనెత్తే అంశాలు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నట్లు లేదు. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుడి నుంచి దాన్ని మనకు మెడికల్ భాషలో డిజావు అంటారు. అంటే గతంలో ఉన్నటువంటి రోల్ నుంచి వారు బయటపడలేకపోతున్నారని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారి పాలన 5D పాలన అవుతుంది. 5D. ఈ 5D అంటే ఏంటంటే ఒకటి డైవర్షన్. మొదటి నుంచి డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఏం డైవర్షన్? ఈ రేస్ కుంభకోణం అన్నారు, కొన్ని నెలలు ఆ డైవర్షన్. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కొన్ని రోజులు ఆ డైవర్షన్. దాని తర్వాత కులగణనని చెప్పి కొన్ని నెలలు ఆ డైవర్షన్. ఎస్సీ కేటగరైజేషన్ అని చెప్పి కొద్ది రోజులు ఆ డైవర్షన్. ఇక్కడ ఎస్ఎల్బిసి మొత్తం కుంగిపోయి 8 మంది చనిపోతే దాన్ని జవాబు చెప్పలేక మళ్ళీ పోయి మంత్రులందరూ ఢిల్లీలో కృష్ణ వాటర్ అని కూర్చొని డైవర్షన్. ఫస్ట్ డి వాళ్ళు చేసేది ఏంటంటే డైవర్షన్. సెకండ్ డి ఏంటంటే డిమాలిషన్. గతంలో నేను చెప్పాను, వారు డిమాలిషన్ మ్యాన్ అయిపోయారు. హైడ్రాని ముందర పెట్టేసి ఎవరైతే ఇష్టం లేదో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని డిమాలిషన్ చేయటం వారి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం. కానీ అదే ఓల్డ్ సిటీలో సాక్షాత్తు చెరువులో కట్టినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే కాలేజీ మాత్రం టచ్ చేయడానికి మాత్రం ధైర్యం సరిపోదు. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి